ప్రజలకు గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పౌర సరఫరాల అధికారి రుద్రరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ వినియోగానికి ఉపయోగిస్తున్నారనే సమాచారంతో మొత్తం 11 చోట్ల తనిఖీలు నిర్వహించామని వెల్లడించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా వినియోగిస్తున్న 29 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరా అంతరాయం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని, డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ గా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పౌర సరఫరాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మన యుద్ధాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో తాత్కాలికంగా ఈ సిలిండర్ కొత్త వస్తాయనే ఉద్దేశంతో చాలామంది ప్యానిక్ అనేది సిలిండర్ దొరకమనే ప్యానిక్గా ట్రీట్ చేస్తున్నారు. సిలిండర్ దొరకము చాలా ఇబ్బంది పడిపోతారు ప్రజలు అని చెప్తున్నారండి. అంతా వాస్తవం కాదు, అంతా వాస్తవంగా తెలియజేస్తున్నామండి. పత్రికాముఖంగా నేను జిల్లా పౌర సరఫరాధికారి కింద కాకినాడ జిల్లా ఈరోజు ప్రెస్ మీటింగ్ కూడా మనం జాయింట్ కలెక్టర్తో నిర్వహించడం జరిగిందని. ఇది మేము పూర్తిగా ఏంటంటే ఈ డొమెస్టిక్ సిలిండర్ని కమర్షియల్గా వాడటం వల్ల మిస్యూజ్ అవుతున్న ఉద్దేశంతో మేము ర్యాండమ్గా ఇవాళ తనిఖీ చేసాం. చాలా మంది హోటల్స్ వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఈ రోజున 11 కేసులు బుక్ చేయడం జరిగింది. 23 సిలిండర్లు, మొత్తం 29 సిలిండర్లు అండి, 29 సిలిండర్లు సీజ్ చేయడం జరిగిందండి. వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా గ్యాస్ కంపెనీ వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. 45 గ్యాస్ కంపెనీకి సంబంధించి ప్రతిరోజు కూడా 11,000 సిలిండర్లు 8,09,000 మందికి కన్జ్యూమర్స్కి సరఫరా చేయవలసి ఉంది. జిల్లా అత్యధికంగా మనం 3,10,000 నెలకి మనం చేస్తుంటాం. సఫిషియెంట్గానే మనకి స్టాక్ అవైలబిలిటీగా ఉంది. ఇది కృత్రిమంగా అయితే మాత్రం కొరత సృష్టించాలని చూస్తున్నారు. అంత వాస్తవం కాదండి. మనకైతే మాత్రం సఫిషియెంట్గా మన ఆయిల్ ప్లాంట్, మన ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీకి సంబంధించిన టెర్మినల్స్ విశాఖపట్నం నుంచి లోడ్స్ అన్నీ సక్రమంగా వస్తున్నాయి. మనకి ఏ విధంగా ఇబ్బంది లేదని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని కేసులు బుక్ చేస్తారు సార్ ఇప్పుడు వరకు? ఈరోజు మనం 11 కేసులు అనేది 11 హోటల్స్ మీద, రెస్టారెంట్స్, హోటల్స్ మీద 11 కేసులు అనేది బుక్ చేయడం జరిగింది. అందులో కొంతమంది దగ్గర 1 సిలిండర్, 2 సిలిండర్, 3 ఈ విధంగా అన్నీ కలిపి మొత్తం 29 రీఫిల్స్ని మేము బుక్ చేయడం జరిగింది. వీరందరి మీద కూడా నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారంగా మనం కేసులను ఫైల్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టుకి సమర్పించడం జరుగుతుంది. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. పీఠాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ ఫ్లెక్స్ పై వివాదం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో చిన్నదిగా వేయడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి కార్యక్రమాన్ని బహిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు. రామాయణాన్ని తెలుగులోకి రచించిన తొలి తెలుగు కవయిత్రి కవిరత్న మొల్లమాంబ ప్రతిభ అసామానం. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొల్లమాంబ జయంతి కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. జిల్లాలో ప్రజలకు గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కాకినాడ జిల్లా పౌర సరఫరాల అధికారి రుద్రరాజ్ వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.